తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చేయడం జరిగింది. అన్ని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం చేశారు. ఇదే సందర్భంలో 21 రోజుల పాటు ఈ ఘనమైన వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిస్తే దాంట్లో భాగంగా ఒక రోజును ఆధ్యాత్మికానికి కేటాయించడం జరిగింది. ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి మనతో పాటుగా మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు ఉన్నారు. రమణాచారి గారు నమస్కారం అండి. సార్, ఈ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కార్యక్రమాన్ని మనం ఎట్లా విశ్లేషించాల్సి ఉంటుంది? నిజానికి ఒక రాష్ట్రంలో ప్రగతి పురోగతి అనేటువంటిది వస్తున్నప్పుడు దానికి 9 ఏళ్ళు దాటి 10వ సంవత్సరంలోకి అడిగెట్టినాము అని చెప్పి అన్నప్పుడు ఒక గొప్ప విశేషం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఉద్యమంగా సాగి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు తెలంగాణ వచ్చింది అనేటువంటి ఆనందాన్ని పంచుకోవడానికి మనకందరికి కూడా కావాల్సినటువంటి రీతిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప దార్శనికులు. అందుకోసమే 9 ఏళ్ళు దాటి 10 ఏళ్ల ప్రారంభంలోనే మనం ఉత్సవాన్ని మనం ప్రారంభించుకున్నట్టయితే తర్వాత 10 ఏళ్ళది విజయాన్ని కూడా మనం సాధించుకున్నట్టుగా మనం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల పేరిట మనం చేసుకుందామని చెప్పడం ఒకటైతే దానికి తోడుగా వివిధ శాఖల వారీగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని. సాధారణంగా ఉత్సవాలని చెప్పంటే 3 రోజులు చేస్తారు, 5 రోజుల పాటు చేస్తారు, మ్యాక్సిమం వారం రోజుల పాటు చేస్తారు. కానీ అలా కాకుండా ఏ శాఖలైతే గొప్పగా మనకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయో వాటన్నిటి యొక్క విశ్లేషణ చేసుకోవడానికి వీలుగా జనంలో అర్థమయ్యేటువంటి రీతిలో ప్రతివాడు కూడా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయాన్ని ఆనందకరంగా చెప్పుకోవడానికి వీలుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పని 21 రోజులు నిర్వహించడం అనేటువంటిది రాష్ట్రం తలపెట్టిన గొప్ప విశేషం. అంటే తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దార్శనికత్వం ముందుకు తీసుకెళ్లిన క్రమం. ఈ క్రమంలోనే 21 రోజుల పాటు ఒక ఘనంగా ఈ వేడుకలు నిర్వహించాలనే దాని పట్ల మీ ప్రత్యేక అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఈ 21 రోజులు అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు సూరజ్. 21 రోజులుగా ఒక కార్యక్రమాన్ని అవతరణ ఉత్సవాల్ని దాన్ని నిలబెట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రతి శాఖలో కూడా ఒక రకమైనటువంటి చైతన్యాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ రకంగా ఒకనాడు రైతు దినోత్సవం, ఒకనాడు విద్యా దినోత్సవం, ఒకనాడు సాగునీటి దినోత్సవం, ఓనాడు పట్టణ ప్రగతి, ఓనాడు పల్లె ప్రగతి, ఈ రకంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని రాష్ట్రమంతటా కూడా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా జరుగుతున్నటువంటి ఈ 21 దినాల ఉత్సవము ఇది గొప్పనైనటువంటి దార్శనికతకు అది సంకేతం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ ఏ ఏ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని మీరు భావిస్తున్నారు? అంటే ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడంతో పాటుగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంతో పాటుగా ఈ రంగాలపైన తెలంగాణ సాధించిన అభివృద్ధిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? తెలంగాణలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటి అని చెప్పంటే శాంతి భద్రతల విషయం. మా చిన్నప్పుడు కానీ చదువుకుంటున్నప్పుడు కానీ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కానీ ఆ తర్వాత లెక్చరర్గా పాల్గొన్నప్పుడు కానీ ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు కానీ వివిధ శాఖల్లో చూస్తున్నప్పుడు కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ను చూశాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూశాను. ఎంతోమంది అసలు తెలంగాణ వస్తే మీకు అసలు ఎన్ని ఇబ్బందులు వస్తాయో, అసలు శాంతి భద్రతల కరువు వస్తుందేమో, ఏ రకమైనటువంటి అల్లకల్లోలాలు అవుతాయో అని చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా కనువిప్పు కలిగేట్టుగా, వాళ్ళు ఆశ్చర్యపోయేట్టుగా, దిమ్మదిరిగిపోయేటట్టుగా శాంతి భద్రతల విషయంలోకి వచ్చినట్టయితే పోలీస్ శాఖ ఫ్రెండ్లీ శాఖలాగా ఉండేటువంటి పరిస్థితి మొట్టమొదటి మనం గొప్పగా చెప్పుకోగలిగినటువంటి అవసరం ఉంది. 1984 వరకు కర్ఫ్యూ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర, హైదరాబాదు ఇదంతా కూడా చూస్తే ఇవాళ కర్ఫ్యూ కాదు కదా, 144 సెక్షన్ కూడా పెట్టినటువంటి దాఖలాలు లేకుండా ఉండేటువంటి శాంతి భద్రతలు ఉండడం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ విషయం ఏముందనంటే విద్యుత్ అంశానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీకు ఏముంటుంది, మొత్తం తెలంగాణ అంతా చీకటే అన్నారు. కానీ తెలంగాణ అంత చీకటి కాదు. తెలంగాణలో ఉన్నటువంటి వెలుగుని, తెలంగాణలో ఉండేటువంటి ప్రకాశాన్ని, తెలంగాణలో ఉండేటువంటి విద్యుత్ సౌకర్యంతో ఉండేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత తక్కిన రాష్ట్రాలన్నీ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా మనకు విద్యుత్తులో కట్టనేటువంటిది లేకుండా ఎండాకాలంలో కూడా చక్కనైనటువంటి రీతిలో విద్యుత్ సౌకర్యం కలగడం అనేటువంటిది ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా చాలా గొప్పనైనటువంటి ఆలోచన కలిగి ఆనందం కలిగేటువంటి అంశంగా ఉంది. మూడవది రైతులు అనేటువంటి వాళ్ళు ఎందుకు ఈ వ్యవసాయం, అసలు వ్యవసాయం వల్ల ఎవరు బాగుపడతారనుకునేటువంటి వాళ్ళన్నీ నోళ్ళన్నీ కూడా మూతపడేటట్టుగా రైతులు పండించేటువంటి విధానం చూసినట్టయితే ఇవాళ
ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి స్థానానికి ఎగబాకేటువంటి రీతిలో రైతులు పంటలు పండిస్తున్నారు అని చెప్పానంటే అది చాలా ఆనందకరమైన విషయమే. ఈ పంటలు పండించడానికి కావాల్సినటువంటి ప్లానింగ్ కానీ ఆ ప్రణాళిక కానీ అంతా కూడా గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వ్యక్తిగా, ఒక ఇంజనీర్గా తనకు తానుగానే భావిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాథ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు తీసుకొని ఏ ఊరి నుంచి ఏ ఊరికి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎంత టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మలుపులు వస్తాయి, ఏ ప్రాజెక్టు ఎలా ఉండాలి అనేటువంటి రీతిలో ఇంజనీర్లతో పాటు సమానంగా కూడా తాను చర్చించి ప్రాజెక్టులను నిర్మించి మనకు నీటి సాగుని ఏదైతే ఏర్పరిచినారో ఇది అద్భుతమైనటువంటి. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించింది. ఆర్థిక పరంగా కావచ్చు, తలసరి ఆదాయం పరంగా తీసుకుంటే కనుక తెలంగాణ ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కూడా మొదటి స్థానంలో ఉన్న పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఎప్పుడైనా కానీ ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అని చెప్పంటే అది నంబర్ 1 ఇండికేటర్గా భావిస్తాం. రెండవది పంటలు బాగా పండించేసేటువంటి రైతులు ఆనందంగా ఉన్నారు అని చెప్పంటే అది నంబర్ 2 ఇండికేటర్గా భావిస్తాం. జలవనరులు, ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా కట్టబడుతున్నాయి అని చెప్పంటే అదొక ఇండికేటర్గా భావిస్తాం. ఇవన్నీ బాగున్నప్పుడు, సమన్వయం చాలా గొప్పగా నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి, ఈ రెండింటిని కూడా 2 కళ్ళుగా భావించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు నిర్వహించేటువంటి ఈ రాష్ట్రంలో మనకు చాలా గొప్పమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. కాబట్టి ఈ 21 దినాల ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే మీరు గతంలో కూడా అడ్వైజర్గా చేశారు. తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీరు ప్రభుత్వ సలహాదారుగా 9 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆధ్యాత్మిక తెలంగాణగా రాష్ట్రం ఏ దిశలో ముందుకు వెళ్తుంది? సూరజ్, ఇది మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను 1972-73 సంవత్సరం నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను వివిధ స్థాయిల్లో. ఆ తర్వాత 1990 నుంచి వివిధ ముఖ్యమంత్రుల దగ్గర కూడా పనిచేయడం జరిగింది. కానీ ఈ రకమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల్లో ఉందా లేదా అని చెప్పనంటే అది మనం ఆలోచించాల్సిన విషయమే, ప్రశ్నించుకోవాల్సిన విషయమే. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆ భావం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఆధ్యాత్మికత ఉండాలి, దేవాలయాలు బాగుండాలి, దేవాలయ అర్చకులు బాగుండాలి, అర్చన విధానం బాగుండాలి, వాటితో పాటు యజ్ఞయాగాదులు జరగాలి. ఈ యజ్ఞయాగాదులు జరగాలి, యజ్ఞయాగాదుల ద్వారా శాంతి, సౌఖ్యము, దాంతోపాటు సంక్షేమం ఇవన్నీ ఉంటాయని చెప్పని ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి వీరిని చూసి తక్కినటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అసలు యజ్ఞయాగాదులు చేయడంలో కానీ, చండీయాగం చేయడం కానీ, లేకపోయినట్టయితే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచడం అనేటువంటిది దేశంలోనే చాలా గొప్పగా నిర్వహించేటువంటి కార్యక్రమం. ఆ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి ఆయనకు ఏమనిపించిందో కానీ నన్ను అధ్యక్షునిగా చేయడం అది నా అదృష్టం. సర్వీస్లో ఉన్నంత వరకు ఒక బ్రాహ్మణుడిగా ఉండి బ్రాహ్మణులకి ఏదైనా చేద్దామా అని చెప్పి అనుకుంటే వీలు లేని పరిస్థితి అంతా చూసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇవాళ బ్రాహ్మణులకు మనం చేయడానికి ఒక అవకాశం వచ్చిందనేటువంటిది మాత్రం ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు నన్ను అధ్యక్షునిగా చేయడం నేను చేసుకున్న పుణ్యం కావచ్చు, వారు నా మీద ఉంచినటువంటి గౌరవం కావచ్చు, వారికి నా పట్ల ఉండేటువంటి అభిమానం కావచ్చు. ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా దాదాపు 800 మంది విదేశీ విద్యా పథకం కింద వాళ్ళు వెళ్ళినారు అని చెప్పంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఒక 5,000 మంది కంటే ఎక్కువగా వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ పెట్టుకోవడానికి వీలుగా ఆర్థిక సహకారం అందింపబడడం కూడా చాలా గొప్ప విషయం. ఇప్పటికీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చాలా గొప్పగా నిర్వహిస్తుందని అందరూ అనుకునేట్టుగా చేయడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులే. అయితే చారి గారు, ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే, పుణ్యక్షేత్రాలు అంటే దక్షిణ భారతదేశం ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చలోకి వస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతుంది. మన తెలంగాణ తీసుకుంటే ఒక యాదగిరి గుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నిజానికి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా కూడా పనిచేశాను. దేవాదాయ శాఖ కార్యదర్శిగా పనిచేశాను. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేశాను. కాబట్టి నాకు ఉండేటువంటి అనుభవంలో నేను గమనించింది ఏమిటా అని చెప్పంటే దేవాలయాలన్నీ కూడా అర్చనా విధానంతో అర్చకులు సుఖంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, పూజలు బాగా చేస్తే అర్చకస్య హరిసాక్షాత్ అన్నట్టుగా ఆ భగవత్ స్వరూపులైనటువంటి అర్చకులను మనం జాగ్రత్త చూసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు సాగినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వీరు. మీరు ఏదన్నా అనుకోండి సూరజ్, అర్చకులు బాగుండాలా, వారికి జీతభత్యాలు బాగుండాలా, వారి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి నేను ఇంకెవరిని చూడలా. అందుకనే వారు ఏమన్నారంటే అర్చకులకు కావాల్సినటువంటి రీతిలో వారి యొక్క జీతాలను మనం ఎందుకు ఇవ్వకూడదు,
4,000, 6,000, 3,000 ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో మనం మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇవాళ అర్చకులలో జీతాలు ఇవ్వబడుతున్నాయని చెప్పంటే, వేలాది మందికి ఇవ్వబడుతున్నాయని చెప్పంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క దార్శనికత. దాంతోపాటు మనకు ఉండేటువంటి దేవాలయాలను మనం ఎందుకు పునరుద్ధరించకూడదు? అందుకని ముందు యాదాద్రితో మొదలు పెడదామని చెప్పని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ఆయన నిర్మించిన విధానం 1,000 కోట్ల రూపాయలతో, అది భారతదేశం మొత్తం మీద కూడా చెప్పుకోదగినటువంటి విషయం. అందరూ కూడా వచ్చి చూసి, మొన్ననే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన రోజు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ వాళ్ళు భారతదేశం మొత్తం మీద ఒక 20-25 మంది వాళ్ళు వచ్చేసేసి యాదాద్రిని చూసి ఇలాంటి దేవాలయ నిర్మాణం జరగడం అనేటువంటిది మీ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చేశారని చెప్పని చెప్తే కన్నుల పండుగగా ఉంది. యాదాద్రి నిర్మాణాన్ని ఒకటే కాకుండా వారి దృష్టిలో వేములవాడ బాగుండాలి, వాసర బాగుండాలి, ఈ పుణ్యక్షేత్రాన్ని కొండగట్టు బాగుండాలి, అలాగే ధర్మపురి బాగుండాలి, భద్రాచలం బాగుండాలి అని చెప్పని ఈ దేవాలయాలు కూడా బాగుండడానికి కోసం చెప్పని కృషి చేద్దాము ప్రభుత్వం ద్వారా అని చెప్పని ఆలోచించడమే ఆయనకు నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వాడిని, ఇవాళ సలహాదారుగా ఉండేటువంటి వాడిని. భగవంతుడి దయ వల్ల ఈ దేవాలయాలన్నీ కూడా వారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే పునరుద్ధరింపబడితే బాగుంటుంది కాబట్టి వారు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని చెప్పి నేను మనసులో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక ఆంతరంగికులు, మిత్రులు, చిన్ననాటి నుంచి కూడా మీరు ఆయన సన్నిహితంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్లో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లో మీరు పరిశీలించిన ఆధ్యాత్మిక కోణం ఏంటి? వ్యక్తిగా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేటువంటి వ్యక్తి, ఒక మనిషిగా అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడిగా తాను ఏ నియోజకవర్గానికి కానీ ఏ ప్రాంతానికైతే తాను ప్రతినిధిగా ఉన్నారో అదంతా బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, శాంతితో ఉండాలని చెప్పని కోరుకునే వ్యక్తి. ఎప్పుడైతే వారు ముఖ్యమంత్రిగా అయినారో ఆనాటి నుంచి తెలంగాణ విషయంలో ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా గొప్పగా తెలంగాణలో ప్రతి రంగంలో కూడా బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి వారు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచించి, భగవంతుని పట్ల ఎక్కువగా నమ్మకం పెట్టుకొని, బ్రాహ్మణుల పట్ల ఎక్కువగా విశ్వాసం పెట్టుకొని, ప్రజలందరూ కూడా చాలా బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అందరి యొక్క ఆశీర్వాదం వల్ల వారి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వారికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండి, ఒక్క తెలంగాణకు ముఖ్యమంత్రిని కాదు, మా రాష్ట్రానికి కూడా ఇటువంటి వారు ఉండాలి, మా రాష్ట్రంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, మా రాష్ట్రంలో కూడా మీరు కావాలంటే నాయకత్వం వహించండి అని చెప్పని తక్కినటువంటి రాష్ట్రాలు కూడా కోరుకునేంత స్థాయిలో ఒక జాతీయ నాయకుడి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితిలో వారు ఉండడం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మారిన తర్వాత కూడా భారత రాష్ట్ర సమితి ద్వారా కూడా కార్యక్రమాలు చేపట్టేటువంటి స్థితి కారణం ఆధ్యాత్మిక కోణమే. ఆయనలో ఉండేటువంటి దైవభక్తి, దేశభక్తి, ప్రజలు బాగుండాలనేటువంటి ఒక రకమైనటువంటి ప్రజల పట్ల ఉండేటువంటి విశ్వాసం, తనకు కావాల్సినటువంటిది ఏం అక్కర్లేదు కానీ మన ప్రజలు బాగుండాలని చెప్పి అనుకోవడం వల్లనే ఆయన ఇవాళ అందరికీ కూడా కావాల్సినటువంటి చంద్రశేఖరరావు అయినాడు. మా అందరికీ ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండేదనేటువంటి రీతిలో ప్రజలు అనుకునేటువంటి స్థితిలో తన పరిపాలన సాగిస్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక కోణమే ముఖ్యం. ఆయన చండీయాగం చేసినప్పుడు సామాన్యం కాదు, భారతదేశం మొత్తం అంతా కూడా ఆయన చూడడానికి ప్రయత్నం చేసింది. అలాగే రాజశ్యామల యాగం చేసినప్పుడు కూడా ఇలా యాగాలు చేసేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడున్నారు అని చెప్పని భావించి మేమెందుకు చేయకూడదు అనేటువంటి రీతిలో నేను అనకూడదు కానీ కొంతమంది ముఖ్యమంత్రులు చేయడం కూడా మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో ఈయనను చూసి. అందుకోసమని తామే కాకుండా రేపు పొద్దున మేము ముఖ్యమంత్రి అయినట్టయితే అవసరమవుతుందేమో అని చెప్పని, ముఖ్యమంత్రి కావడానికి ఇదేమైనా అవసరమేమో అని చెప్పని ఇప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించిన వాళ్ళు కూడా యాగాలు చేస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా యజ్ఞం కానీ, యాగం కానీ, దైవం కానీ, దేవాలయ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి భావాలు రావు. ఈ ఆధ్యాత్మిక కోణంతో గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అపారమైనటువంటి దైవ విశ్వాసంతో, దైవభక్తితో ముందుకు సాగుతున్నాడు కాబట్టి విజయం ఆయనను వెన్నంటూ ఉంటున్నది. అందరి యొక్క సమ్మతి, అందరి యొక్క సపోర్టు అవన్నీ కూడా ఆయనకు కావలసినంత దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రశేఖరరావు గారు బాగుండాలి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా మనకు కొనసాగాలి, చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటాను. మరి ఇలాంటప్పుడు కొన్ని సంస్థలు, కొన్ని పార్టీలు తామే హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లమని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితులు, ఈ నేపథ్యంలో సనాతన ధర్మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు చేస్తున్న సేవలను మీరు ఎట్లా పరిశీలిస్తారు? ఈ ధర్మ పరిరక్షణ కానీ, ధర్మ పరివ్యాప్తి కానీ, సంప్రదాయ రక్షణ కానీ, సంప్రదాయ పరివ్యాప్తి కానీ ఎవరో కొంతమంది అధికారులు అనుకుంటేనో, కొంతమంది ప్రజాప్రతినిధులు అనుకుంటేనే కాకుండా ముఖ్యమంత్రి స్వయంగా అనుకోవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో గొప్ప విశేషంగా భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు,
సనాతన ధర్మ పరిరక్షణకు కానీ సంప్రదాయానికి కానీ మేమే బ్రాండ్ అంబాసిడర్స్ అని అనుకుంటున్న వాళ్ళు అనుకోవచ్చు కాక, కానీ ఈ ధర్మ పరిరక్షణ అనేటువంటిది, సంప్రదాయ పరివ్యాప్తి అనేటువంటిది వ్యక్తిని బట్టి ఉంటుంది, వ్యవస్థను బట్టి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల, తాను చేస్తున్నటువంటి పనుల వల్ల తక్కిన వాళ్ళంతా కూడా అచ్చరువు పొందేటువంటి స్థితిలో మరి మేమేం చేయాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళ మనసుల్లో మెదిలేటట్టుగా చేసేటువంటి స్థాయిలో వారే చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి చాలామందికి గమనిస్తున్నటువంటి విషయం, చంద్రశేఖరరావు గారు పంచకట్టు గట్టి పట్టుది వేసేసుకొని పూర్ణాహుతి చేస్తున్నప్పుడు కానీ, యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు కానీ, స్వాములను దర్శించుకున్నప్పుడు కానీ, పీఠాధిపతులను దర్శించుకున్నప్పుడు కానీ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆయన యొక్క వినయం ఏమిటి, ఆయన యొక్క స్థాయి ఏమిటి, ఆయన యొక్క పరిస్థితి ఏమిటి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి సాష్టాంగ ప్రణామం చేసేటువంటి ముఖ్యమంత్రి ఇలా ఉండాలి అని చెప్పినటువంటి రీతిలో అనుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇది మనసుకు సంబంధించిన విషయం, ఇది మనిషి యొక్క మనస్తత్వానికి సంబంధించిన విషయం. వారి రకంగా దైవాన్ని, సంప్రదాయాన్ని, సంస్కృతిని వీటన్నిటిని కూడా పరిరక్షించాలనేటువంటి కంకణ బద్ధులుగా ఉన్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలకందరికీ కూడా విజయోస్తు, దిగ్విజయోస్తు అని చెప్పి నేను అనుకుంటాను. ఇవాళ విపరీత కావచ్చు, నిన్న బ్రాహ్మణ పరిషత్ కావచ్చు, బ్రాహ్మణ సమాజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సేవలు ఎలాంటివి, బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆయన కట్టుబడి అందిస్తున్న ఫలాలు ఎటువంటివి? బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పరచాలి అనేటువంటి రీతిలో ఆయన మనసులో అనుకున్నప్పుడు వివిధ రకాల వాళ్ళని, వివిధ సంస్థలకు చెందినటువంటి వాళ్ళని, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 50-60 మందిని పిలిచి సమావేశం పెట్టి మనం బ్రాహ్మణులకు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నప్పుడు అనుకోలా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడుతుందని. తర్వాత మళ్ళీ ఒక 20-30 మందితో కలిసి సమావేశం ఏర్పరిచినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడాలని చెప్పి అనుకోవడం, అది బహుశా జనవరి చివరి వారంలో, ఆ తర్వాత 3-4 రోజుల్లోనే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుని రిజిస్టర్ చేయించడం. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఫిబ్రవరి 1, 2017 నుంచి ఈ 6 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నట్టయితే, కరోనా సమయం వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చేపట్టిన కార్యక్రమాలను చూస్తే నేనుగా అధ్యక్షుడిగా నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ ఎంతోమంది బ్రాహ్మణులకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చినాయి. విదేశీ విద్య చదువుకోవడం కోసం వాళ్ళకు అవకాశం వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల వరకు కూడా స్కాలర్షిప్ ఇచ్చి విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి అవకాశం కలిగించడం అనేటువంటిది ఆ విద్యార్థుల యొక్క అదృష్టం కావచ్చు, ఆ తల్లిదండ్రుల యొక్క సుకృతం కావచ్చు. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి యొక్క దార్శనికత వల్లనే ఇది జరిగిందని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఒక అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని చైర్మన్గా పెట్టడం అనేటువంటిది కూడా మనసులో ఆయనకున్నది ఏమిటరా అని చెప్పంటే ఒక క్రమబద్ధంగా, ఒక రకమైనటువంటి శిక్షణాయుతంగా పోయేటువంటిది, క్రమశిక్షణతో పోయేటువంటిది అనే అభిప్రాయంతో ఉండి మీరు అధ్యక్షులుగా ఉండండి అని చెప్పడంతో నాకు దక్కినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. బ్రాహ్మడిగా ఉండి సర్వీస్లో ఉన్నంతకాలం చేయకున్నా రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చి బ్రాహ్మణులకు ఏదైనా మేలు చేయడానికి అవకాశం ఉంది అనుకునే సందర్భంలో 12 కోట్ల రూపాయల ఖర్చుతో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభిద్దామని చెప్పని వారు వచ్చి పీఠాధిపతులు, వేద పండితులు, వివిధ ప్రధానాలయాల అర్చకులు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరి యొక్క సమక్షంలో అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా వేలాది మంది బ్రాహ్మణుల యొక్క సమక్షంలో విప్రహిత భవనం అది ప్రారంభింపబడడం అనేటువంటిది ఒక గొప్ప మైలురాయిగా మనం భావించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్ర అభివృద్ధిలో. అలాగే ఇక్కడే కాదు, సూర్యాపేటలో కూడా ఒక బ్రాహ్మణ భవనాన్ని, అలాగే ఖమ్మంలో కూడా బ్రాహ్మణ భవనాన్ని, అలాగే గద్వాల దగ్గర బీచ్పల్లిలో బ్రాహ్మణ భవనాన్ని, ఈ రకంగా బ్రాహ్మణ భవనాలను కూడా విస్తృతంగా నిర్వహించి బ్రాహ్మణులకు కావాల్సినటువంటి పెళ్ళిళ్ళు కానీ అటువంటి ఏమైనా ఉన్నట్టు చేయండి అని చెప్పడం, వేద పండితులను గౌరవించుకోవడం కోసం చెప్పని వాళ్లకు ప్రతి నెలా కూడా గౌరవ భృతిగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఆయన ఒక వరం ఇవ్వడం, అలాగే వేద పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటికి అన్నింటికి కూడా ప్రతి ఏటా 2 లక్షల రూపాయలు వాటికి ఇవ్వాలని చెప్పనేటువంటి వరాన్ని ఇవ్వడము, ధూపదీప నైవేద్య పథకం క్రింద పనిచేసేటువంటి అర్చకులకి 10,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తే వాళ్ళు జీవితాలు బాగుంటాయని చెప్పని కోరుకొని దాదాపు 3,654 ధూపదీప నైవేద్య పథకంలో ఉండే దేవాలయాలతో పాటు మరో 2,657 దేవాలయాల్లో కూడా చేయండి. అంటే సుమారుగా 6,000 కంటే పైగా ధూపదీప నైవేద్య పథకం క్రింద దేవాలయాలు ఉండాలని చెప్పని కోరడం, ఇదంతా కూడా ఆ మహానుభావుడి యొక్క విద్యార్థులకు కూడా, వేద విద్యార్థులకు IIIT, IIM అటువంటి సంస్థల్లో కూడా వాళ్ళు వెళ్ళినట్టయితే చదువుకున్నట్టయితే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని చెప్పని అనడం కానీ, అలాగే అన్నిటికంటే మించి సంస్కృత విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పరచాలని చెప్పని మెదక్ జిల్లాలో కోలాచల మలినాథ సూరి మహానుభావుడు, ఆ రోజుల్లోనే మహామహోపాధ్యాయుడు,
సంస్కృత పండితుడు. అసలు కోలాచల మలినాథ సూర్య లేకపోయినట్టయితే మహాకవి కాళిదాసు లేడు, మహాకవి శ్రీహర్షుడు లేడు, మహాకవి మాఘుడు లేడు, మహాకవి భారవి లేడు. అలాంటి వాళ్ళ యొక్క కావ్యాలకన్నిటి కూడా వ్యాఖ్యానం వ్రాసి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కోలాచల మణినాథ సూర్య గారి పేరిట సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచాలి మన తెలంగాణలో అనడమే ఆయన యొక్క మనసుకి, ఆయన యొక్క మేధస్సుకి, ఆయన యొక్క ఆలోచనకి ప్రతిబింబంగా ఉంది. కాబట్టి సంస్కృత విశ్వవిద్యాలయం ఎప్పుడు వస్తుందా అని చెప్పని నాలాంటి వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్నాం. అలాగే సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పరిచేటువంటి స్థితిని కూడా కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి నమస్కరించడానికి ఇచ్చినటువంటి సందర్భంగా నేను భావిస్తూ వారి దార్శనికతకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇది రమణాచారి గారు మనతో పాటుగా పంచుకుంటున్న సమాచారం. మొత్తం మీద చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ఆధ్యాత్మిక విధానాలే ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ప్రధాన కారణమని చెప్పేసి ఆయన కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధికి చెందుతున్న వైనాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక దేశంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో సూరజ్ కుమార్, టీ న్యూస్.